కల్దీలు ఎవరో తెలిసి ఇప్పటికే దైవజనులు ఎన్నోసార్లు చెప్పారు కదా. కల్దీలు అప్పుడే ఈ ఇర్మియా గ్రంథము ఆఖరి అధ్యాయము 51 అధ్యాయంకే దేవుడు అంటాడు, కల్దీని హతమారుస్తున్నాను, కల్దీని నాశనం చేస్తున్నాను, కల్దీలు ఇంకా ఉండరు, ఈ బబిలోను దేశం, కల్దీలు అనే దేశం ఇంకా వినబడదు అని దేవుడు 51 అధ్యాయంలో చెప్తాడు. చెప్పిన తర్వాత చాలా మంది అనుకుంటూ ఉంటారు, దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా కల్దీలు లేరని. మీరు ఏం చెప్తున్నారు అంటే, కల్దీల ఆత్మ మాత్రం ఈ రోజు వరకు నేటి వరకు కూడా పనిచేస్తుంది. కల్దీల ఆత్మ ఏంటి? కల్దీల ఆత్మ వాట్ ఈస్ ఇట్ దట్ దీస్ చాల్డియన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డిమానిక్ స్పిరిట్స్. కల్దీలు చూస్తున్నట్లయితే కల్దీలు అపవాది కాడు, కానీ అపవాది అనుచరులు, లేకపోతే అపవాది సైన్యము. అపవాది అన్ని చోట్ల ఒకేసారి ఉండడు. దేవుడు సర్వాంతర్యామి. గాడ్ ఈజ్ అన్ ఆమ్నిసియంట్ గాడ్, ఆమ్ని ప్రెజెంట్ గాడ్. అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన సర్వాంతర్యామి మన దేవుడు. కానీ ఆ రీతికి అపవాది ఉండలేడు. అపవాది అన్ని స్థలాల్లో, అన్ని స్థితిగతులు, అన్ని చోట్ల ఒకేసారి ఉండలేడు. వాడు ఒక్క స్థలంలో ఒక్కసారి ఉంటాడు. కానీ వాడు ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సైన్యము ద ఎనిమీస్ ఆర్మీ, ద సేటన్స్ ఆర్మీ. ఆ ఆర్మీలో ఒక భాగము ఎవరంటే కల్దీలు. ఈరోజు ఈ కల్దీల ఆత్మ గురించి మొదటిగా మనము ధ్యానించిన తర్వాత, ఆ కల్దీల ఆత్మ మీ జీవితంలో కూడా అదే రీతిగా దాడి చేస్తుందా అని పరీక్షించుకుంటూ, అప్పుడు మీకు మనోనేత్రం తెరవబడిన తర్వాత, ఓహో ఇస్ దిస్ వై వీరా నన్ను దాడి చేసేది, ఈ సైన్యమా నన్ను దాడి చేసేది, ఈ సైన్యమా నా కుటుంబాన్ని హతం చేసేది, ఈ సైన్యమా అని ఇందుబట్ట నేను ఇంత లేమిలో ఉన్నాను, ఇందుబట్ట నేను ఇంత బాధలో వేదనలో ఉన్నాను అని మీకు తెలుస్తుందండి. చూడండి, మొదటిగా ఈ కల్దీల ఆత్మ మొదటిది ఏం చేస్తుందంటే, మన నివాస స్థలమును పొసెస్ చేస్తుందంట. ఏంటంట? ఇట్ విల్ పొసెస్ ద డ్వెల్లింగ్ ప్లేస్. అవి దాంట్లో నివసించడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందంట. మన ఇంటిని దాడి మాత్రం కాదండి, దాంట్లో ఆక్రమించాలని, స్వాధీనపరచుకోవాలని, దాన్ని నివసించాలని ఆ కల్దీల ఆత్మలు తిరుగుతూ ఉంటాయంట. తమవి కానివంట. అపవాదికి తెలుసు దేవుని సొత్తు ఎవరో, దేవుని సొత్తు కాని వారు ఎవరో. దేవుని సొత్తు కాని వారిని ఏ రీతిగా అసలు డిస్టర్బ్ చేయడండి. ఈరోజు మనం గమనించుకోవాల్సింది ఏంటిదంటే, నా నివాస స్థలములో ఈ కల్దీల ఆత్మ పనిచేస్తుందా? నేనున్న ఈ స్థలములో కల్దీల ఆత్మ పనిచేస్తుందా? రెండవది ఏంటిదంటే, కీర్తనలు 83వ అధ్యాయము 1 నుండి 4 చదువుదాము. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనుచున్నారు. సంహరించుదము రండని వారు చెప్పుకుంటున్నారు. రెండవది, కల్దీల ఆత్మ ఏం చేస్తుందంటే, కపటోపాయములు పంతా ఉంటుందంట. కపటోపాయములు ఏ రీతిగా వీరిని నాశనం చేద్దాం. ఇప్పుడు చదవం కదా, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించి వారు తలెత్తుచున్నారు, నీ ప్రజల మీదకి వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు, ఇక వారిని జ్ఞాపకము రాకుండానట్లు వారిని ఎట్లా నాశనం చేద్దామా. చూడండి, అపవాది ఎప్పుడు తరతరాల పైన దాడి చేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఈరోజు మన జీవితంలో కూడా మనము, దేవుడు అన్నాడు, మీరు ఫలించి విస్తరించండి, యు బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అని ఆయన ఆ వాక్యము, ఆజ్ఞ. యు బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అంటే ఈరోజు అంటారు ఏంటిది, నాకు వివాహమే వద్దు, లేకపోతే వివాహమైన వారు నాకు బిడ్డలే వద్దు. ఈరోజు చూస్తున్నాం కదండి, అనేకమైన దేశాలు, ఈరోజు భారతదేశంలో కూడా చాలామంది స్త్రీలు, పురుషులు, భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే, మాకు పిల్లలు వద్దు, చిరకాలం మేమిద్దరమే ఉంటాము, పిల్లలంటే తలనొప్పి, పిల్లలంటే బాధ, పిల్లలంటే ఖర్చు, పిల్లలంటే పెద్ద భారము, బాధ్యత మేము వహించలేము అని చెప్పి మాకు పిల్లలే వద్దు అని. ఇవన్నీ ఎవరు ఇటువంటి కపటోపాయములు వారికి అనుగ్రహిస్తున్నారండి? ఎన్ని అబార్షన్స్. వై? దిస్ ఇస్ ఆల్ ద వర్క్ ఆఫ్ ద ఎనిమీ. కపటోపాయములు డైరెక్ట్గా రాడండి, భూతలాగా వచ్చి ఇలాగ చేయి అలాగ చేయి అని చెప్పడు. మనుషుల్లో ప్రేరేపణ కలిగిస్తాడు, కపటోపాయములు కలిగిస్తాడు, పన్నుచున్నాడంట. వీరిని ఏ రీతిగా నాశనం చేయాలి, దేవుడు ఏది చెప్తాడో దానికి రైట్ ఆపోజిట్ ద ఎనిమీ సేస్. మూడవది ఏం చేస్తాయంట, ఈ కల్దీలనే ఆత్మ మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం.
అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును, నీరు లేని చోట తిరుగుతుంటాయంట. కల్దీలు అనే ఆత్మ దే ఆర్ వాండరర్స్, తిరుగుబోతులు, తిరుగుతూ ఉంటాయంట. ఎక్కడ ఖాళీ ఉందా, ఎక్కడికి వెళ్దామా. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు చెప్పిన ఆ సంఘటన ఏంటిదంటే, ఒక వ్యక్తి నుండి దురాత్మ వెళ్ళినప్పుడు, ఆ దురాత్మ వెళ్ళిన తర్వాత చాలా ఫ్రీగా తేలిగ్గా ఉంటాడు. ఉండిన తర్వాత ఆ ఖాళీ స్థలములో దేవుడు లేనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు లేనట్లయితే ఏమవుతుందంటే, ఏ దురాత్మ అయితే వెళ్ళిందో అది తిరుగుతూ ఉంటుందంట. ఇక్కడ ఎవరిని ఆక్రమిద్దాము, ఎవరిని స్వాధీనపరచుకుందాము అనుకుంటుందంట. ఇక్కడ ఎక్కడ దొరకట్లేదే, నేను మరలా ఎవరైతే విడిచిపెట్టానో వారి దగ్గరికే వెళ్తాను, వారి దగ్గరికి ఈసారి నేను వెళ్తే నాకు ఓటమి ఉంటుందేమో, అందుకనే నాకంటే 7 బలమైన దెయ్యములను, దురాత్మలు తీసుకుని వెళ్ళి వారిలో నివసిస్తాము, అతనిలో లేకపోతే ఆ స్త్రీలో నివసిస్తామని వస్తాయంట. అంటే యు సీ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ చాల్డియన్ స్పిరిట్ ఏంటిదంటే తిరుగుతూ ఉంటాయంట. అందుకనే దైవ బిడ్డలు, విశ్వాసులను పిలువబడుతున్న వారు మరి ముఖ్యంగా మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా పరీక్షించుకోవాలి. బికాస్ వేర్ దెర్ ఇస్ అన్ ఎంప్టీ స్పేస్, ఇట్ ఈస్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ అన్ ఎంప్టీ స్పేస్. ఎక్కడ ఎంప్టీనెస్ ఉందా, ఎక్కడ ఖాళీగా ఉందా, ఎక్కడ వాక్యూమ్ ఉందా, ఎక్కడ దేవుడు లేడా అనేసి చూస్తూ తిరుగుతూ ఉంటుందంట. అక్కడ వాక్యూమ్ ఇచ్చారు, దేవునికి ఇచ్చారు నీ హృదయం, కానీ వాక్యంతో నింపబడుతున్నారా? పరిశుద్ధాత్మ శక్తి ప్రతిరోజు వేడుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవ నన్ను స్వాధీనపరచుకొని అంటున్నారా? పరిశుద్ధాత్మ దేవ నా హృదయం అంతా నీతోటే నింపబడాలయ్యా అని అంటున్నారా? నా దేహము, నా మనస్సు, నా సమస్తము నీతోటి నింపబడాలయ్యా అని అడుగుతున్నారండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవ లేని ఎడల ఆ కల్దీలాత్మ తిరిగి మరలా మన దగ్గరికి వస్తుందంట. వచ్చి మనలో మన హృదయాన్ని స్వాధీనపరచుకుంటుందంట. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యువర్ హౌసెస్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ ఇల్లంతా కూడా దేవుని వాక్యం చేత నింపబడాలండి. ఖాళీ ఉండొద్దు. వ్యర్థమైన పాటలు, వ్యర్థమైన సినిమా పాటలు, సినిమా మాటలు, లేకపోతే వార్తలు ఇవన్నీ వినబడకూడదు. మీ ఇంట్లో ఏమి వినబడాలంట? దేవుని మాట వినబడాలంట. అక్కడ ఖాళీ ఉండ ద వర్డ్. అదే రీతిగా మన వ్యక్తిగత జీవితంలో, ఇల్లు పక్కన పెట్టండి, ఇల్లు అంతా వాక్యంతో నింపబడిన మీరు సెల్ ఫోన్లో టైం వేస్ట్ చేస్తూ, సెల్ ఫోన్లో పిచ్చివి చూస్తూ అవన్నీ ఎక్కించుకుంటా ఉంటే అపవాదికి మనం తలుపు తెరిచినట్లే. ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉందా, మీ హృదయం అనే ఇల్లు ఆలయము పరిశుద్ధంగా ఉందా, మీ శరీరం అనే ఆలయము పరిశుద్ధంగా ఉందా? అపవాది మిమ్మల్ని దాడి చేయకుండానట్లు ఫిల్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫిల్ యువర్ హౌస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జెఫన్యా 3వ అధ్యాయము 3వ వచనము. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమియో మిగలకుండా భక్షించు తోడేళ్ళు. ఇక్కడ చాల్డియన్స్ని ఇంకో దాంతో కంపేర్ చేస్తున్నారు. ఎవరితో? తోడేళ్ళతో, వుల్ఫ్స్తో. ఇది చూడండి, రాత్రి అందు తిరుగులాడుచు. ఇందాక తిరిగే స్వభావం, తిరుగులాడే స్వభావం అని చెప్పాం కదా కల్దీలాత్మ. ఇక్కడ ఏంటిదంటే రాత్రి అందు తిరుగుతాయంట. వన్ ఆఫ్ ద అదర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద చాల్డియన్ స్పిరిట్ ఇస్ ఇట్ వాండర్స్ ఇన్ ద నైట్, ఇట్ కమ్స్ ఇన్ ద నైట్. అనేక మంది మీలో చెప్తూ ఉంటారు, నాకు రాత్రి పిచ్చి కళలు వస్తున్నాయండి, పీడ కళలు వస్తున్నాయండి. రాత్రి నన్ను ఎవరో దాడి చేస్తున్నట్టు, నా పైన ఎవరో కూర్చున్నట్టు, నా గొంతుని ఎవరో పిసుకున్నట్టు, నన్ను అసభ్యమైన స్థలాల్లో ముడుతూ నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాయి. మనుషులు కాదు, దురాత్మలు నా పైన కూర్చొని ఏవేవో చేస్తున్నాయి అని అంటున్నారు కదా. అది ఎవరు అని అంటే అది కల్దీల ఆత్మ అంట. అవి రాత్రి అందు సంచరిస్తూ తిరుగుతూ ఉంటాయంట. తెల్లవారు వరకు ఏది కూడా మిగలకుండా భక్షించు తోడేలంట. దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ స్పిరిచువల్ స్పౌజెస్, యు నో దట్. ఆత్మీయంగా మనల్ని రాత్రి వచ్చి వాటి కామ ఆశలు నెరవేర్చుకుంటూ మనల్ని దాడి చేస్తూ, మనం పొద్దున లేసిన వెంటనే ఎంతో అలసిపోయినట్టుగా, మనలో నుండి శక్తి పోయినట్టుగా, వేదన, బాధ, ఒకలాంటి అపరాధ భావము, ఏదో పాపము చేస్తాను, ఏదో తప్పు చేస్తానని. అది కల్దీలాత్మ అంట. రాత్రి నాకు అపవాది నా కలలో ఎంతగానో దాడి చేస్తున్నాడు, నాకు కనిపిస్తున్నాయి వాటి వికృతమైన అవి కనిపిస్తున్నాయి, ఐ కెన్ సీ దెమ్ అని చెప్తున్నారు. అవి ఏంటిదంటే కల్దీలాత్మ అంట. ఎంతమందిని రాత్రి దాడి చేస్తున్నాయండి? ఇక్కడ ఉన్నవారు కొంతమంది చెప్తారు. చాలామంది నా దగ్గర వచ్చి చెప్తూ ఉంటారు,
ఇన్ ద నైట్ ఐఎమ్ గెటింగ్ అటాక్డ్, ఇన్ ద నైట్స్ ఐఎమ్ గెటింగ్ అటాక్డ్. నన్ను రాత్రి వచ్చి ఏదో బెదిరిస్తున్నాడు. కొన్నిసార్లు నాకు ఊపిరి ఆడకుండా నా గొంతుని పట్టి పిసికేస్తున్న దురాత్మ. అప్పుడు నేను యేసయ్యా అంటే అప్పుడు పారిపోతాయి. కానీ అన్నంతసేపు బాగానే ఉంది, మరుసటి రాత్రి వస్తుంది, సంపూర్ణమైన విడుదల లేదా అని చెప్తూ ఉంటారు. అదేంటిదంటే అపవాది, కల్దీల ఆత్మ, దాని అపవాది యొక్క సైన్యములో ఒక భాగము కల్దీలు. రాత్రి దాడి చేస్తున్నాయా? ఇంట్లో నెమ్మది లేదా? ఇంట్లో ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? ఏదో ప్రాకారాలు ఏదో ఉన్నట్టు, ఏదో చీకటి సంచరిస్తున్నట్టు, ఐ కెన్ సీ ఫిగర్స్ అని అంటున్నారా? కల్దీలు రాత్రి అందు సంచరిస్తే అంట మొత్తము మృంగేస్తుందంట. ఏమి ఉండకుండా భక్షించు తోడేలు లాగా ఉంటాయంట. తోడేలు ఎన్నోసార్లు దైవజనులు చెప్తూ ఉంటారు. వుల్ఫ్స్, వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద వుల్ఫ్, అది ఎంతో అమాయకంగా ఉంటుందంట. ఆ జాలిగా చూసినప్పుడు పైనుండి కింద వరకు మొత్తం ఎగ్జామిన్ చేస్తుందంట. ఏ యాంగిల్ నుండి రావచ్చు, ఎక్కడ దాడి చేయొచ్చు, ఎక్కడ వీరి వీక్ స్పాట్, ఎక్కడ వీరు భయపడుతున్నారు, ఎక్కడ వీరు నిరుత్సాహంగా ఉన్నారు అని అంత ఎగ్జామిన్ చేసి మనము అనుకోనప్పుడు వచ్చి సడన్గా దాడి చేస్తుందంట. వుల్ఫ్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ వుల్ఫ్. ఇక్కడ తోడేళ్ళతోటి పోలుస్తున్నాడు దేవుని వాక్యం. ఇట్ ఈస్ కంపేరింగ్ ద చైల్డ్ స్పిరిట్ విత్ అ వుల్ఫ్. ఎందుకు అంటే ఈ వుల్ఫ్ అనేది మనం అనుకోని గడియలో, మనం అంతా బాగుంది అనుకునే గడియలో, రాత్రి సుఖంగా పడుకుందామని అనుకున్న సమయంలో అనుకోని రీతిగా దాడి చేస్తుంది. ఇల్లంతా చీకటితో నింపుతుంది, మన మనసంతా చీకటి, మన కలలంతా కూడా నిద్ర రాదు. ఆ భయము, భీతి, ఆవేదన, ఒకలాంటి డిప్రెషన్ అనేది నా తలపైన వచ్చి కూర్చుంది అన్న పరిస్థితి మనం ఎదుర్కొంటుంటాము. కల్దీల ఆత్మ, వెన్ వి లీస్ట్ ఎక్స్పెక్టెడ్. అందుకనే దీనికి ముందు చెప్పాను, ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ గర్జించు సింహము వలె ప్రతిరోజు వెతుకుచు తిరుగుచుందంట. ఒకరోజు జయించాను ఇంక రాదు అనుకోకూడదు. ఎవ్రీ డే ఇస్ అ బ్యాటిల్ ఫర్ అ క్రిస్టియన్. భయం వేస్తుందేమో, ఇది అన్నీ చెప్పేది మీకు భయం పుట్టించాలని కాదండి. వాటి గుణం ఏదో తెలిస్తే అప్పుడు ఎదిరించడానికి ఈజీగా ఉంటుంది. ఓహో, ఇది కల్దీల ఆత్మనా, ఏ రీతిగా నేను జయించాలి? వాక్యముతోటి నింపబడాలి, పరిశుద్ధాత్మతోటి నింపబడాలి. చీకటి శక్తులకి చోటు ఇవ్వకుండా చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తూ, అది మీరు అనుకుంటారు నేను ఏమి అసభ్యమైనవి చూడట్లేదే, కామెడీ చూస్తున్నాను, జస్ట్ సమ్ ఎంటర్టైన్మెంట్ అనుకుని పిచ్చి పిచ్చివి చూస్తూ అలాగనే పడుకుంటారు. ప్రార్థన ఉండదు, స్తుతి ఉండదు, ఏముండదు. ఆ రోజు చూడండి, భయము, భీతి, తెగులు, భయంకరమైన పీడకలలు, భయంకరమైన చీకటి దృశ్యాలు మీకు కనబడుతున్నప్పుడు అయ్యో ఏమైంది దేవా అని మొరపెడతారు. అప్పుడు శక్తి ఉండదే పోరాటానికి. యు డు నాట్ హ్యావ్ ద పవర్ టు ఫైట్. వై? బికాస్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని ప్రతిరోజు మేం చేసే పని, వ్యక్తిగతంగా మా కుటుంబంలో, వ్యక్తిగతంగా నా జీవితంలో మేము చేసే పని ఏంటిదంటే, దేవా ఇల్లంతా కూడా నీ వెలుగుతోటి నింపబడాలయ్యా, ఇల్లంతా కూడా నీ మహిమ, నీ అగ్ని ఇక్కడ కాల్చాలయ్యా. నీ అగ్ని ఉంటే చీకటి రావడానికి చోటు లేదయ్యా. నీ అగ్నితోటి దహించయ్యా, నీ అగ్ని ఒక ప్రాకారంగా ఉంచయ్యా. నీ మహిమ వెలుగున్న చోట చీకటి ఉండదు. కాబట్టి దేవా ఇల్లంతా నీ వెలుగుతోటి నింపు. అదే రీతిగా మా మటుకు, వ్యక్తిగతంగా నా మటుకు వచ్చేటప్పటికి నా దేహము, నా ఆత్మ, నా మనస్సు క్రీస్తు యేసు నీ చేతులు అప్పచెప్తున్నాను తండ్రి, నీ చేతులు అప్పచెప్తున్నాను. యూ టేక్ కంట్రోల్ లార్డ్, సో దట్ ద ఎనిమీ డజంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ మై మైండ్ ఆర్ మై బాడీ ఆర్ మై స్పిరిట్ అని చెప్పి అప్పుడు పడుకుంటాం. సమాధానంగా ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా నా ద్వారా ఒక దాసురాలుగా దేవుడు మీకు ప్రకటిస్తున్నప్పుడు మీరు దాన్ని అనుభవించుకొని నిజంగా వ్యర్థమైనవి చూడకుండా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ పడుకున్నప్పుడు, దేవానికి స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా, ఇంత దినం ఇచ్చావు నీకు వందలయ్యా, ఆయన చేసిన మేలన్నీ తలుచుకుంటూ పడుకోండి. ఎంత సమాధానం అండి, ఎంత నెమ్మది. అక్కడ అపాదికి చోటు ఉంటుందా? అక్కడ అపాది చోటు తీసుకోలేదు.